హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ అడ్వైజ్ ఇన్ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. వాట్ ఈస్ ద టాపిక్ నేమ్ ఈస్ హౌ టు రిలీజ్ ఏ సీజ్డ్ వెహికల్ ఫ్రమ్ ద పోలీస్ స్టేషన్ ఆర్ కోర్ట్. ఓకేనా? ఒక వెహికల్ పోలీస్ స్టేషన్లో ఒకవేళ ఎవరైనా దాన్ని సీజ్ చేసినా కానీ పోలీస్ స్టేషన్ ద్వారా కానీ కోర్టు ద్వారా కానీ ఏ విధంగా మనము ఆ వెహికల్ని బయటికి తీసుకొని రావాలి అనే కాన్సెప్ట్ ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇది చాలా జూనియర్ అడ్వకేట్‌కి రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి మనకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఓకే. ఐదర్ పోలీస్ స్టేషన్‌లో గాని, లేదంటే కోర్ట్ ద్వారా గాని మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ప్రొసీడ్ అయ్యి మీ వారి ఎవరి ఏదైనా వెహికల్ పోలీస్ స్టేషన్ కస్టడీలో ఉంటే ఆర్ కోర్ట్ కస్టడీలో ఉంటే దాన్ని బయటికి తీసుకొచ్చే ఒక ప్రయత్నం మీరు చేయొచ్చు. ఓకేనా? సో, దేర్ మే బి సో మెనీ రీజన్స్. ఓకే. చాలా రీజన్స్ ప్రకారము వాళ్ళ యొక్క వెహికల్ బైక్స్ గానీ, కార్స్ గానీ ఆర్ హెవీ వెహికల్స్ గానీ, అవి కొన్ని సందర్భాల్లో పోలీస్ వారి కస్టడీలోకి వెళ్ళిపోతాయి. లేదంటే కోర్ట్ వారి కస్టడీలోకెళ్ళిపోతాయి. లేదంటే ఆర్‌టీఓ వారి కస్టడీలోకెళ్ళిపోతాయి. సో, అలాంటి సందర్భాల్లో మీరు ఆ వెహికల్‌ని ఏ విధంగా బయటికి తీసుకురావాలి అనేది ఈరోజు మన కాన్సెప్ట్. సో, ఆహ్, నా ప్రీవియస్ వీడియోస్ ఫాలో చేయండి. ఫస్ట్ నుంచి మీరు ఆ సిరీస్ అంతా మీరు స్టడీ చేశారనుకోండి, యూ విల్ గెట్ ఎ గుడ్ నాలెడ్జ్. బికాస్ లైక్ ఎవ్రీ టాపిక్ హ్యాస్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. చాలామంది ఏంది స్కిప్ చేస్తున్నారు, కంప్లీట్‌గా చూడట్లేదు. స్కిప్ చేస్తూ వెళ్లారనుకోండి మీకు అర్థం కాదు. ఓకే. లైక్ రియల్‌గా అంటే కొత్తగా ప్రాక్టీస్ చేసేవారు ఎవరైనా ఉన్నారు అనుకోండి. వారైతే కంపల్సరీ మీకు సబ్జెక్ట్ కంప్లీట్‌గా రావాలి అంటే మాత్రం యూ హావ్ టు గో త్రూ ఓకే. ఎవ్రీ పాయింట్ చూడండి. నేను మధ్య మధ్యలో కొన్ని ఎక్స్‌ట్రా అడిషనల్ పాయింట్స్ చెప్తున్నాను. ఆ పాయింట్స్ మీకు యూజ్ అవుతాయి. కొన్ని స్లైడ్స్‌లో కనిపియవు. బట్ కొన్ని ఆన్ ద టైమ్ డిపెండ్స్ ఆన్ ద సిట్యుయేషన్ బట్టి చెప్తాం కాబట్టి, మీరు క్లాస్ కంప్లీట్‌గా వినుంటే మీకు అన్ని సందర్భాల్లో మీకు ఏ విధంగా కేస్‌ని హ్యాండిల్ చేయాలి అనేది వస్తుంది. బట్ ఇన్ ద రియల్ టైమ్ సిట్యుయేషన్ చూసారనుకోండి, జూనియర్ అడ్వకేట్‌కి రెవెన్యూ జనరేట్ చేయాలి అంటే దెర్ ఈస్ ఎ డిఫికల్ట్ సిట్యుయేషన్. బికాస్ క్లయింట్స్ అంత ఈజీగా రారు. సో, మనము ఒకటేసారి పెద్ద పెద్ద కేసెస్ మీద వర్క్ చేసేదానికంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని లిమిటెడ్ టైమ్ ఉన్న కేసెస్. అంటే ఇవేంటి అంటే 1 మంత్‌లో గాని, 1 వీక్‌లో గాని, 1 డేలో గాని, లేదంటే అట్‌లీస్ట్ 3-6 మంత్స్ లోపల కంప్లీట్ అయ్యే కేసెస్ అన్నమాట ఇవి. ఓకే. వెరీ షార్ట్ టైమ్ కేసెస్. సో, ఇలాంటి కేసెస్ మీరు ఫోకస్ చేశారనుకోండి, మీరు తక్కువ టైంలో మీకు కొంతవరకి రెవెన్యూ అనేది జనరేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో, యూ కెన్ అటెండ్ విత్ ద పర్సన్. ఓకే. అక్యూజ్‌తో మీరు కోర్ట్ అటెండ్ అవ్వచ్చు. పోలీస్ స్టేషన్‌కి అటెండ్ అవ్వచ్చు. ఓకే. వాళ్ళకి మీరు సపోర్ట్‌గా నిలబడి, వాళ్ళ వెహికల్‌ని మీరు బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చు. ఓకే. సో, టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ ద మెయిన్ కాన్సెప్ట్స్ ఆర్ ఐడెంటిఫై ద రీజన్ ఫర్ సీజర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వెహికల్ అనేది సీజ్ అయింది అనుకోండి. అసలు ఏ సందర్భంలో అది సీజ్ అయింది? అసలు ఎందుకు సీజ్ చేస్తారు? అనే కాన్సెప్ట్ ఫస్ట్ మీరు యూ హావ్ టు డిటర్మైన్ దట్ వన్. ఓకేనా? ఇఫ్ యూ నాట్ డిటర్మైన్ దట్ వన్ లైక్ డైరెక్ట్‌లీ కోర్ట్‌లో ఎళ్లి ఫైల్ చేసి ఇవన్నీ చేయడం వేస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అంటే ప్రొవిజన్ అయితే అర్థం చేసుకోవాలి. సినారియో, సిట్యుయేషన్ అనేది మీరు డిటర్మైన్ జేసుకోవాలి. ఓకే. ఫస్ట్ ఐడెంటిఫై ద రీజన్ ఫర్ సీజర్. ఓకే. ఎందుకు దాన్ని సీజ్ చేశారు? ఓకే. అనేది ఐడెంటిఫై చేయాలి. అండ్ జనరల్ ప్రాసెస్ ఓవర్‌వ్యూ. ఓకే. జనరల్‌గా ఇప్పుడు ఎనీ వెహికల్ ఆహ్, ఆహ్, సరెండర్ అయింది ఎనీ వెహికల్ ఒకవేళ పోలీస్ వాళ్ళు సీజ్ చేశారనుకోండి. జనరల్‌గా ప్రొసీజర్స్ మనం ఏం ఫాలో అవుతాము? దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ వాట్ టు డూ ఇఫ్ ద వెహికల్ ఈజ్ సీజ్డ్ బై పోలీస్ స్టేషన్. ఓకే. పోలీస్ వారు సీజ్ చేసినప్పుడు ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి? అండ్ వాట్ టు డూ ఇఫ్ యువర్ వెహికల్ ఈజ్ సీజ్డ్ డ్యూ టు యాక్సిడెంట్. కొన్ని సందర్భాల్లో పోలీస్ వారు డైరెక్ట్‌గా సీజ్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్ ఏదైనా ఒక అన్‌ఫార్చునేట్‌లీ బ్యాడ్ సిట్యుయేషన్‌లో ఒకవేళ యాక్సిడెంట్ అయింది అనుకోండి. అలాంటి సిట్యుయేషన్‌లో ఆల్రెడీ వెహికల్ పోలీస్ కస్టడీలో ఉన్నదనుకోండి. దాన్ని ఎలా బయటికి తీసుకురావాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం.
అండ్ వాట్ టు డూ ఇఫ్ వెహికల్ సీజ్డ్ ఫర్ డ్రింక్ అండ్ డ్రైవ్. ఓకే. డ్రింక్ అండ్ డ్రైవ్‌లో వెహికల్ సీజ్ అయితే ఏ విధంగా దాన్ని బయటికి తీసుకురావాలనేది డిస్కస్ చేద్దాం. ఓకే. అండ్ యాక్సిడెంట్‌లో చూశారనుకోండి, యాక్సిడెంట్ కాజింగ్ నో డ్యామేజ్. ఓకే. నో డ్యామేజింగ్ సినారియో ఒక విధంగా ప్రాసెస్ చేస్తాం. యాక్సిడెంట్ విత్ మైనర్ డ్యామేజ్. ఓకే. యాక్సిడెంట్ అయ్యి మైనర్ డ్యామేజ్ అయింది అనుకోండి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? యాక్సిడెంట్ విత్ మేజర్ ఇంజ్యూర్స్ లైక్ కాజ్ ఆర్ రిజల్ట్ ఇన్ డెత్ ఆఫ్ ద విక్టిమ్. ఎవరైనా వ్యక్తి అందులో చనిపోయినప్పుడు, అలాంటి సందర్భాల్లో కూడా మన వెహికల్ ఓకేనా? దాన్ని ఒకవేళ కస్టడీలో ఉంటే ఏ విధంగా బయటికి తీసుకొని రావాలనే టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. లెట్స్ డిస్కస్ నౌ. ఫస్ట్, రిలీజింగ్ a seized vehicle from police or court custody in India involves, okay, releasing a seized vehicle from police or కోర్ట్ కస్టడీ ఇన్ ఇండియా. ఓకే. ఏ విధంగా రిలీజ్ చేస్తాము? కోర్ట్ కస్టడీలో గాని, పోలీస్ కస్టడీలో గాని ఉంటే, ఓకే, ఇన్వాల్వ్స్ స్పెసిఫిక్ లీగల్ ప్రొసీజర్. ఓకే. వాట్ ఆర్ ద ఇన్వాల్వ్స్ స్పెసిఫిక్ లీగల్ ప్రొసీజర్ డిపెండింగ్ ఆన్ వై ద వెహికల్ వాస్ సీజ్డ్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి అంటే, యూ హ్యావ్ టు identify the legal procedure. Okay, in which basis it was seized? Either traffic violation or criminal case or accident case or drunken drive or lack of documents. ఓకేనా? కొన్ని సందర్భాలు ఉంటాయి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ హ్యావ్ టు డూ, మీరు దాన్ని సిట్యుయేషన్ ఏ విధంగా దాన్ని సీజ్ చేశారనే దాన్ని ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాలి అన్నమాట. ఓకే. నెక్స్ట్, నో వై ద వెహికల్ వాస్ సీజ్డ్ అంటే, దేర్ వాస్ ఎ ట్రాఫిక్ వయలేషన్. ఓకే. నో లైసెన్స్. ఓకే. డ్రంక్ అండ్ డ్రైవ్ ఆర్ ర్యాష్ డ్రైవింగ్ ఆర్ 184 ఎంవీ యాక్ట్, మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ర్యాష్ డ్రైవింగ్. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా వెహికల్‌ని సీజ్ చేస్తారు. అదేవిధంగా యాక్సిడెంట్ ఆర్ క్రైమ్ ఇన్వాల్వ్‌మెంట్ అండర్ బిఎన్ఎస్ ఆర్ బిఎన్ఎస్ఎస్. ఓకే. ఒకవేళ క్రిమినల్ యాక్టివిటీస్‌లో గాని మీ వెహికల్ వాడబడింది అనుకోండి. అంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, రెంట్‌కని తీసుకెళ్తారు కారు. దాన్ని ఏదో ఒక ఇల్లీగల్ యాక్టివిటీస్‌కనేది యూజ్ చేస్తారు. బట్ యూ ఆర్ ఎ ఇన్నోసెంట్. యూ హావ్ గివెన్ ఎ రెంటల్ ఫర్ యువర్ కార్. బట్ యువర్ కార్ గాట్ సీజ్డ్ అండ్ యువర్ ఎంప్లాయ్‌మెంట్ ఈస్ డన్. ఓకే. డమాల్ యువర్ మీ మీ యొక్క రెవెన్యూ అనేది పోతుంది. మీ ఎంప్లాయ్‌మెంట్ అనేది డిసప్పాయింట్ అయిపోతుంది గదా! ఓకే. డిస్టర్బ్ అయిపోతుంది. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఓకే. కొన్ని సందర్భాల్లో మనం వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆర్‌సీ గాని, ఇన్సూరెన్స్ గాని, పొల్యూషన్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. అది తీసుకుంటేనే మీరు బెనిఫిట్ అవుతారు. ఓకేనా? బీయింగ్ ఏ ఓనర్ యూ హావ్ టు కీప్ విత్ యూ ఆల్ ద టైమ్ దీస్ డాక్యుమెంట్స్. అండ్ ఇల్లీగల్ పార్కింగ్ అండ్ ఎన్‌క్రాచ్‌మెంట్. ఓకే. ఇల్లీగల్ పార్కింగ్ గాని, ఓకే, ఎన్‌క్రాచ్‌మెంట్ పొజిషన్‌లో గాని ఉన్నప్పుడు ఏం చేయాలి? అండ్ స్టోలెన్ వెహికల్. ఓకే. ఫర్ ఇన్వెస్టిగేషన్. ఒకవేళ దొంగతనంలో గురి అయినయి. ఓకే. అండ్ టాక్స్ ఎవేషన్ ఆర్ పర్మిట్ ఇష్యూస్. ఓకే. ఎస్పెషల్లీ ఫర్ కమర్షియల్ వెహికల్‌లో ఉంటాయన్నమాట. కమర్షియల్ టాక్సెస్ పే చేయడం, రోడ్ టాక్సెస్ పే చేయడం గాని, పర్మిట్స్ లేకపోవడం వల్ల గాని సీజ్ చేస్తుంటారు. అదేవిధంగా మోటార్ వెహికల్ యాక్ట్ వయలేషన్స్. ఓకే. ఒకవేళ ఓవర్‌లోడింగ్ ఉన్నా గాని అండ్ మోడిఫికేషన్. ఓకే. అకార్డింగ్ టు మోటార్ వెహికల్ యాక్ట్ రూల్స్ బ్రేక్ చేసి కొందరు ఇష్టం వచ్చినట్టు మోడిఫికేషన్ చేస్తుంటారు. అలాంటి సందర్భాల్లో గూడా వెహికల్‌ని ఎలా బయటికి తీసుకురావాలి? ఓకే. ఫస్ట్ యూ హావ్ టు డిటర్మైన్ ద సిట్యుయేషన్ వై ఇట్ ఈస్ గాట్ సీజ్డ్. ఓకే. అండ్ నెక్స్ట్, గెట్ సీజర్ మెమో ఆర్ పంచనామా. ఓకే. మీరెప్పుడైతే మీ వెహికల్ అనేది సీజ్ అయింది అనుకోండి, అప్పుడు వెంటనే ఏం చేయాలి మీరు? పోలీస్ స్టేషన్‌లో అయితే మీ వెహికల్ సీజ్ అయిందనుకో, వారు మీకు సీజ్ చేసినందుకు ఒక డాక్యుమెంట్ ఇస్తారు. సీజ్డ్ మెమో ఇస్తారనమాట. The police must provide a seizure memo explaining why your vehicle was seized. ఓకే. మీ వెహికల్ అనేది ఎలా సీజ్ అయింది అనే దాని గురించి మీ వెహికల్‌ని వాళ్ళు తీసుకునేటప్పుడు ఆ వెహికల్‌కి సంబంధించిన సీజ్ చేసిన మెమో మీకిస్తారు. అందులో ప్లేస్, ఎక్కడ సీజ్ చేశాము, బిలాంగ్స్ టు విచ్ పోలీస్ స్టేషన్, ఎక్కడ ఉంది అని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని వాళ్ళు ప్రొవైడ్ చేసి మనకొక మెమో అనేది ఇస్తారు. అండ్ టేక్ నోట్ ఆఫ్ ఎఫ్ఐఆర్ నంబర్ ఇఫ్ అప్లికబుల్. పోలీస్ స్టేషన్ నేమ్, డేట్ అండ్ ఆఫీస్ ఇన్‌చార్జ్. ఓకే. యాజ్ వెల్ యాస్‌గా ఒకవేళ కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్ అయిన సందర్భాల్లో అప్పుడేమవుతుంది, ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది.
అన్నప్పుడు మీరేం జేయాలి? ఎఫ్ఐఆర్ ఎక్కడ రిజిస్టర్ అయింది? ఒక కాపీ ఆఫ్ ఎఫ్ఐఆర్, పోలీస్ స్టేషన్ నేము, డేటు అండ్ ఆఫీసర్ ఇన్‌చార్జ్. ఇన్‌చార్జ్ ఆఫీసర్ నంబర్ గూడా మీరు తీసుకుంటే ఫర్దర్ కమ్యూనికేషన్స్‌కి మనం యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వాట్ ఈస్ లీగల్ ప్రొవిజన్స్ ఇన్వాల్వ్డ్? సో, ఈ విధంగా వెహికల్స్ మనము బయటికి తీసుకురావాలంటే ఏమేమి లీగల్ యాక్ట్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ మోటార్ వెహికల్ యాక్ట్ అంటాం. 1988లో మోటార్ వెహికల్ యాక్ట్ అనేది ఉంది. ఈ మోటార్ వెహికల్ యాక్ట్‌లో సెక్షన్ 207 చూసేస్ టూ సెక్షన్ 207 ఏం చెప్తుంది అంటే, పోలీస్ కెన్ సీజ్ అండ్ డిటైన్ ఏ వెహికల్. ఓకే. పోలీస్ వారు ఎప్పుడైనా వెహికల్‌ని సీజ్ చేయొచ్చు. కస్టడీలో తీసుకోవచ్చు. ఎప్పుడు అంటే డ్రివెన్ వితౌట్ ప్రాపర్ రిజిస్ట్రేషన్, పర్మిట్స్, ఇన్స్యూరెన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికేట్. ఓకే. పోలీస్ వారు ఏం చేయొచ్చు? వి ఏ సందర్భాల్లో వితౌట్ ప్రాపర్ రిజిస్ట్రేషన్ లేకపోయినా, పర్మిట్స్ లేకపోయినా, ఇన్స్యూరెన్స్ లేకపోయినా, పొల్యూషన్స్ లేకపోయినా, సర్టిఫికేట్స్ లేకపోయినా, ఫిట్‌నెస్ సర్టిఫికేట్స్ గాని, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ గాని ఏది లేకపోయినా దే హావ్ ఎ ప్రొవిజన్ అండర్ సెక్షన్ ఓకే. మోటార్ వెహికల్ యాక్ట్ 207 ప్రకారము మీ వెహికల్‌ని సీజ్ చేసి మీకు ఒక మెమో అనేది ఇస్తారు. ఓకే. యూజ్డ్ కాంట్రావెన్షన్ ఆఫ్ దిస్ యాక్ట్. ఓకే. అండ్ భారతీయ నాగరిక సురక్ష సంహితలో చూసారనుకోండి. ఓకే. అండ్ అదర్‌వైజ్ భారతీయ న్యాయ సంహిత చూద్దాం. ఐపీసీ కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిమినల్ యాక్టివిటీస్ ఏమవుతుందో చూద్దాం. దెన్ వి గో ఫర్ రెమెడీ. భారతీయ న్యాయ సంహితలో చూశారనుకోండి. సెక్షన్ 281 ఆఫ్ బిఎన్ఎస్ ర్యాష్ డ్రైవింగ్ చేశారనుకోండి, వెహికల్ సీజ్ చేస్తారు. సెక్షన్ 106 బిఎన్ఎస్ కాజింగ్ డెత్ బై నెగ్లిజియన్స్. యాక్సిడెంట్ ఏదైనా చేశారు అనుకోండి, దెన్ అప్పుడు అవుతుంది. సెక్షన్ 303 క్లాస్ 2 బిఎన్ఎస్ థెఫ్ట్ లాంటివి ఏమైనా జరిగినప్పుడు వెహికల్ అనేది పోలీసు వాళ్ళకి సరెండర్ అవుతుంది. అయిన తర్వాత నెక్స్ట్ భారతీయ నాగరిక్ సురక్ష సంహిత అంటే లైక్ ఇది ఎర్లియర్ క్రిమినల్ ప్రొసీజర్ మనకు ఐడియా ఉంది కదా! సో, నౌ యాక్చువల్లీ ఇట్ బికేమ్ భారతీయ నాగరిక సురక్ష సంహిత. సో, సెక్షన్ 172 బిఎన్ఎస్ఎస్ అంటే పోలీస్ కెన్ సీజ్ ఎనీ ప్రాపర్టీ సస్పెక్టెడ్ టు బి స్టోలెన్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎ క్రైమ్. ఓకే. అండర్ 172 ప్రకారం ఏం చేస్తాము? పోలీస్ ఎప్పుడైనా సీజ్ చేయొచ్చు అంటాం. సీఆర్‌పీసీ ప్రకారం. బిఎన్ఎస్ఎస్ ప్రకారం. సో, సెక్షన్ 497 ఆర్ 499 సెక్షన్ 501 ఈ బిఎన్ఎస్ సెక్షన్స్ ఏమవుతుందంటే కోర్ట్ పవర్ టు రిలీజ్ సీజ్డ్ ప్రాపర్టీ డ్యూరింగ్ ట్రయల్ ఆర్ ఇన్వెస్టిగేషన్. ఓకే. మెజిస్ట్రేట్ కోర్ట్‌కి కొన్ని ప్రత్యేకమైన ఆహ్, వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన రైట్స్ ఉంటాయి. ఓకే. వాళ్ళేం చేస్తారు అండర్ 497 గాని, 499 గాని అండ్ 501 బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారము మీ యొక్క వెహికల్‌ని రిలీజ్ చేయడము, కస్టడీలో నుంచి మిమ్మల్ని బయటికి పంపించడము, లేదు అంటే కొన్ని పర్సనల్ బాండ్ మీద ఆ వెహికల్‌ని రిలీజ్ చేయడం. ఎందుకంటే వెహికల్ అనేది కస్టడీలో ఉందనుకోండి, వెహికల్ డ్యామేజ్ అవుతుంది గదా! ఇఫ్ ఇట్ ఈస్ గాట్ డ్యామేజ్ దెన్ దేర్ ఈస్ నో యూజ్ ఆఫ్ దట్ వెహికల్. సో, యూ కెన్ ఆస్క్ మీరు బట్ ఇంటెన్షనల్‌గా చేసినవి కాదు గదా! దీస్ ఆర్ హ్యాపెన్ అన్‌ఇంటెన్షనల్లీ and sometime nature based on the nature or some unfit situation it will happen, so we can tell them to the court regarding why it is happened. So bharatiya nagarika suraksha sanhita there is a provision called 497 499 under section 5 prakaramu you can file a case in the court in the magistrate court and you can release your vehicle based on the అప్రూవల్ ఆఫ్ ద మెజిస్ట్రేట్. ఓకే. అండ్ రైట్స్ ఆఫ్ ద వెహికల్ ఓనర్. ఓకే. వీటికి రైట్స్ ఏముంటాయి? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే రైట్స్ టు బి ఇన్ఫార్మ్డ్. యూ మస్ట్ బి ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ద రీజన్ ఫర్ సీజర్. ఓకే. ఈ వెహికల్ ఎప్పుడైతే కస్టడీలోకెళ్ళిందనుకో పోలీసు వారు మీకు కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎందుకంటే ఆ వెహికల్ నంబర్‌ని బట్టి ఆహ్, క వే ఓనర్ డీటెయిల్స్ తెలుస్తాయి కాబట్టి కంపల్సరీ వాళ్ళకి సీజర్ మెమో ఒకటి అండ్ అదే విధంగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. రైట్ టు క్లెయిమ్ పొసెషన్. యూ కెన్ అప్లై ఫర్ రిలీజ్. ఓకే. ఎక్కడ మనకి పెట్టారు అండ్ మీరెక్కడ అప్లై చేయాలనేది కూడా మీకు తెలుస్తుంది. అండ్ పోలీస్ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్. ఓకే. ఓకే. మైనర్ మ్యాటర్‌లో అన్నప్పుడు డైరెక్ట్ మీరు పోలీస్ వారితోటే హ్యాండిల్ చేసుకొని క్లియర్ చేసుకోవచ్చు. మెజిస్ట్రేట్ ఇఫ్ కేస్ రిజిస్టర్డ్ అండర్ ట్రయల్ ఒకవేళ మీరు కేస్ అనేది పోలీస్ స్టేషన్‌లో అది అవ్వలేదు అనుకోండి.
ఓకే. కొన్ని పరిస్థితులలో పోలీసు వాళ్ళు అలో చేయనప్పుడు దెన్ యూ హావ్ ఎ ప్రొవిజన్ టు టేక్ హెల్ప్ ఆఫ్ ద కోర్ట్. మీరు కోర్ట్‌లో చేయొచ్చు. ఓకే. సో, మీరొక లాయర్‌ని ఆహ్, ఒక లాయర్ వారికి ఓనర్‌కి లాయర్‌ని పెట్టుకునే అవకాశం ఉంటుంది. రైట్ టు బి హియర్డ్ ఇన్ ద కోర్ట్. ఓకే. కోర్ట్‌లో గూడా వాళ్ళ గురించి చెప్పుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకే. దీస్ ఆర్ ద ప్రొవిజన్ అండ్ యాక్ట్స్. అండ్ నౌ ఇఫ్ వెహికల్ ఈస్ విత్ పోలీస్ కస్టడీ, ప్రీ ఎఫ్ఐఆర్ ఆర్ మైనర్ వయలేషన్. ఓకే. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే వయలేషన్ తక్కువగా ఉంది. ఓకేనా? వయలేషన్ అనేది తక్కువగా ఉన్నప్పుడు ఏం జేస్తారు అంటే, పోలీసు వారు మాక్సిమం ఆ ఇష్యూస్‌ని ఈజీగా కంప్లీట్ అయ్యేలాగా చూస్తారు. ఎఫ్ఐఆర్ అనేది చేయరు వాటికి. ఓకే. మైనర్ వయలేషన్ అయిన వాటికేముందంటే, పోలీసు వారనేది ఎఫ్ఐఆర్ చేయకుండా దాన్ని ఈజీగా రిలీజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే. సో, ఇఫ్ వెహికల్ ఈస్ పోలీస్ కస్టడీ, ఓకే. ప్రీ ఎఫ్ఐఆర్ ఆర్ మైనర్ వయలేషన్ అన్నప్పుడు మీరేం చేయాలి అంటే, విజిట్ ద పోలీస్ స్టేషన్, విజిట్ ద పోలీస్ స్టేషన్ వేర్ ద వెహికల్ ఈస్ కెప్ట్. ఓకే. ఫస్ట్ ఏం జేయాలి మనము? ఫస్ట్ మనం జేయాల్సింది ఓకే. విత్ ద ఓనర్ యాక్చువల్‌గా విజిట్ పోలీస్ స్టేషన్. అది ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉందో ఆ పోలీస్ స్టేషన్‌కెళ్ళి అక్కడ ఆ వెహికల్‌ని ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్‌లో దాన్ని పెట్టారో దాన్ని తెలుసుకొని ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళండి. టాక్ టు ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అండ్ రిక్వెస్ట్ ఫర్ రిలీజ్. ఓకే. ఆ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ లేదంటే ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆఫీసర్ గారితోటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తోటి మాట్లాడుకొని రిలీజ్ చేయమని మీరు రిక్వెస్ట్ చేయండి. రిక్వెస్ట్ చేస్తే సబ్మిట్ రిక్వెస్ట్. ఓకే. రిక్వెస్ట్ ఎలా చేస్తారు? ఓరల్‌గా రిక్వెస్ట్ కాదు. అంటే వి హావ్ టు ఫైల్ ఎన్ అప్లికేషన్ ఫార్మ్. అప్లికేషన్ ఫార్మ్ ఫైల్ చేసి పోలీస్ వాళ్ళకి ఇవ్వండి. ఇచ్చేటప్పుడు ఏం చేస్తామో దాన్ని ఎలా ఇవ్వాలో మనం చూద్దాము. దాంతో పాటు సబ్మిట్ రిక్వెస్ట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్. మీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఒకటి జిరాక్స్ కాపీ అండ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి, ఇన్సూరెన్స్ కాపీ ఒకటి, పొల్యూషన్ సర్టిఫికేట్ ఒకటి, ఇన్వాయిస్ ఆర్ ఓనర్‌షిప్ ప్రూఫ్ ఇఫ్ ఆర్‌సీ ఈస్ అనవైలబుల్. ఒకవేళ ఆర్‌సీ అనేది లేకపోతే ఓనర్‌షిప్ అనేది గాని, లేకపోతే ఇన్వాయిస్ దానికి సంబంధించిన ఇన్వాయిస్ గాని అంటే సాటిస్ఫాక్టరీ డాక్యుమెంట్స్ అనేది మీరు వాటెవర్ ద డాక్యుమెంట్స్ ఇట్ విల్ సాటిస్ఫైడ్ టు దెమ్, దెన్ యూ నీడ్ టు ఇంక్లూడ్ ఆల్ ద డాక్యుమెంట్ టు దట్ అప్లికేషన్. సో దట్ అండ్ ఆల్సో పే చలాన్ ఆర్ ఫైన్ ఇఫ్ అప్లికేబుల్. ఒకవేళ మైనర్ అందనుకోండి, మైనర్ అవ్వగానే వాళ్ళేం జేస్తారు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఆ యొక్క వెహికల్‌ని వెరిఫై చేసి, ఒకవేళ మైనర్ ఇంజ్యూరీ అయింది, లేదంటే అక్కడ ఏమి డిస్ప్యూట్స్ అనేది లేదు అనుకోండి, వాళ్ళేం జేస్తారు, చలాన్ అనేది ఒక జనరేట్ చేస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ ట్రాఫిక్ ఆర్ ఎంవీ యాక్ట్ వయలేషన్, యూ మే బి ఆస్క్డ్ టు పే ఎ ఫైన్. పేమెంట్ కెన్ బి ఆన్‌లైన్, ఈ-చలాన్ ఆర్ ద స్టేషన్. ఓకే. ఎవరైతే వాళ్ళు పోలీసు వారు మీకు చలాన్ అనేది ఇస్తారో, ఆ చలాన్ అమౌంట్ అనేది లేదు అంటే సీజ్ చేసినప్పుడు కూడా సీజ్డ్ అమౌంట్ ఉంటది మీకక్కడ. వెహికల్ ఇప్పుడు మనం పార్కింగ్‌లో పెడితే మనకెలా అమౌంట్ అయితాయో, పోలీస్ స్టేషన్ కస్టడీలో ఉన్నప్పుడు కూడా డైలీ ఇంత అమౌంట్ అని ఉంటుంది. సో, పోలీసు వారు కొంత అమౌంట్ అనేది మెన్షన్ చేసి మీకు ఈ చలాన్ కట్టమని మీరు కట్టగానే రిలీజ్ ఆర్డర్ ఫ్రమ్ ద పోలీస్. ఇఫ్ నో క్రిమినల్ కేస్ ఈస్ ఫైల్డ్, దెన్ ఐఓ కెన్ అప్రూవ్ ద రిలీజ్ బై మేకింగ్ ఎంట్రీ ఇన్ ద స్టేషన్ డైరీ. ఒకవేళ క్రిమినల్ కేస్ అనేది ఫైల్ లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు దాన్ని అప్రూవ్ చేసి మీ దగ్గర ఒక డైరీలో దాన్ని ఎంట్రీ చేసి మీకు వెహికల్ రిలీజ్ చేస్తారు. యూ విల్ బి ఆస్క్డ్ టు సైన్ ఏ బాండ్ ఆర్ అండర్‌టేకింగ్ ఏ ప్రెజెంట్ ద వెహికల్ వెన్ రిక్వైర్డ్. సో, దాంతో పాటు మీరు ఒక కస్టడీలో ఒక బాండ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాల్సొస్తుంది. బాండ్ అనేది ఇయ్యాల్సొస్తుంది. అందులో ఏమవుతుందంటే ఒకవేళ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్‌లో ఒకవేళ వెహికల్ అనేది వచ్చింది. వెహికల్ యొక్క రిక్వైర్మెంట్ అనేది ఉందనుకోండి. ఆ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు పోలీస్ వారు ఇన్ఫార్మ్ చేసినప్పుడు, నేను ఆ వెహికల్‌ని తీసుకొచ్చి మీకు ప్రొడ్యూస్ చేస్తాను అని మనం ఒక డిమాండింగ్ ఒక లెటర్ అనేది వాళ్ళకిస్తాం. ఒక బాండ్ అనేది రాసిస్తాం. ఓకే. అండ్ టేక్ డెలివరీ ఆఫ్ వెహికల్. యూ మే నీడ్ టు ప్రొవైడ్ ఏ కాపీ ఆఫ్ యువర్ ఐడీ. ఓకే. యువర్ ఐడీ అండ్ ద ఫోటోగ్రాఫ్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిలీజ్. ఓకే. రిలీజ్ అయినప్పుడు ఫోటోగ్రాఫ్స్ అండ్ అదే విధంగా మీ యొక్క ఐడెంటిటీ కార్డ్, ఆధార్ కార్డ్ గాని, పాన్ కార్డ్ గాని, ఎనీ గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం. సో, ఇఫ్ ఇట్ ఈస్ ఎ మైనర్ ఇష్యూ, దెన్ వాట్ వి ఆర్ డూయింగ్? వి ఆర్ డూయింగ్ సెటిల్‌మెంట్ ఇన్ ద పోలీస్ స్టేషన్. ఓకే. పోలీస్ స్టేషన్‌లలో మీరు కంప్లీట్‌గా సెటిల్ చేసేసి, మీ వెహికల్‌ని బయటికి తెచ్చేసుకుంటున్నారు. బిఫోర్ డూయింగ్ ఎఫ్ఐఆర్ అవ్వకముందు. ఓకేనా? అండ్ నెక్స్ట్ సినారియో వస్తుంది. నెక్స్ట్ ఏంటి అంటే, ఇఫ్ వెహికల్ ఈస్ కోర్ట్ కస్టడీ పోస్ట్ ఎఫ్ఐఆర్ ఆర్ సీరియస్ కేసెస్.
ఓకే. ఎఫ్ఐఆర్ అయినా గానీ నాన్ సీరియస్ కేసెస్ అయితేనేమో దెన్ పోలీస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ సీరియస్ ఇంజ్యూరిటీ ఉంది, సీరియస్ అయింది అనుకోండి అండ్ ఇట్ విల్ బి నాట్ అండర్ కంట్రోల్ ఆఫ్ ద పోలీస్. ఇట్ విల్ బి కంట్రోల్ ఆఫ్ ద మెజిస్ట్రేట్ ఆర్ కోర్ట్. సో, అప్పుడేం చేయాలి? ఓకే. యూ హావ్ టు ఫైల్ అన్ అప్లికేషన్ అండర్ సెక్షన్ 499 ఆర్ 501. ఓకే. 499 గాని, 501 బట్ స్పెసిఫికల్‌గా సెక్షన్ నంబర్ ఎయాల్సిన అవసరం లేదు. వెహికల్ నంబర్ ఏసి కూడా మనం అప్లికేషన్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో, జనరల్‌గా 499 ఆర్ 501 అనేది యూజ్డ్ ఫర్ రిలీజింగ్ ఎ న్యూ వెహికల్. ఓకే. అండ్ ఇక్కడ చూస్తే ఫైల్ ఏ పిటిషన్ బిఫోర్ ద మెజిస్ట్రేట్ కోర్ట్. ఓకే. మీరు ఒక మెజిస్ట్రేషన్ కోర్ట్ దగ్గర ఒక ఫైల్ అనేది ఒక అప్లికేషన్ అనేది మెజిస్ట్రేట్ దగ్గర మెన్షన్ చేయాలి. సో, వెహికల్ డీటెయిల్స్ ఓకే. మేక్, మోడల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ సీజర్ డీటెయిల్స్. ఓకే. సీజర్ డీటెయిల్స్, ఎఫ్ఐఆర్ నంబరు, డేట్, పోలీస్ స్టేషన్, రీజన్ ఫర్ రిలీజ్. ఓకే. ఎందుకు మీరు రిలీజ్ చేసుకోవాలనుకుంటున్నారు? ప్రూఫ్ ఆఫ్ ఓనర్‌షిప్ అండ్ అటాచ్ డాక్యుమెంట్స్. ఓకే. ఆర్‌సి గాని, ఇన్స్యూరెన్స్ గాని, డీఎల్ గాని, పీఓసీ గాని. ఓకేనా? ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో దాన్నంటాం. జనరల్‌గా దాన్నేమంటామంటే సుపేదారి అంటాం. సూపర్దారి అంటాం. ఓకే. టెంపరరీ రిలీజ్ ఆఫ్ యువర్ ప్రాపర్టీ అండర్ ఏ బాండ్ టు బి ప్రొడ్యూస్డ్ వాటెవర్ యూ ఆస్క్డ్. ఓకే. సూపర్దారి అనేది ఒక అప్లికేషన్ ఫార్మ్ ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఏ నోటరైజ్డ్ అఫిడవిట్ డిక్లేరింగ్ యూ విల్ నాట్ సెల్, మిస్‌యూజ్ ద వెహికల్ అండ్ విల్ ప్రెజెంట్ వెన్ నీడెడ్. సో, అదే విధంగా కాపీ ఆఫ్ ఎఫ్ఐఆర్‌తో పంచనామా సీజర్ మెమోతో పాటు పోలీస్ మే సబ్మిట్ ఏ రిపోర్ట్. సో, మీరేందంటే మీరొక అఫిడవిట్ కూడా మెన్షన్ చేస్తారు. ఓకే. అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు ఏ నోటరైజ్డ్ అఫిడవిట్ ఆల్సో. సో, డిక్లేరింగ్ దట్ ఓకే. మేము ఫర్దర్‌గా ఈ వెహికల్ అనేది మిస్‌యూజ్ చేయము. ప్రాపర్‌గా వాడుకుంటాము. మళ్ళెప్పుడు కోర్ట్ అడిగినప్పుడు అప్పుడు మేము ప్రొడ్యూస్ చేస్తాము అని మనం అక్కడ అఫిడవిట్ కూడా మెన్షన్ చేసామనుకోండి. వన్ అప్లికేషన్ అండ్ ఆల్సో వన్ అఫిడవిట్. అండ్ నెక్స్ట్ magistrate may inspect documents and ask if vehicle is రిక్ రిక్వైర్డ్ ఫర్ ఎవిడెన్స్. ఓకే. అండ్ మెజిస్ట్రేట్ వాళ్ళేం చేస్తారు? మీ అప్లికేషన్ ఇవ్వగానే పోలీసు వాళ్ళకి ఇన్‌స్ట్రక్షన్ ఇస్తారు. దాని మీద కంప్లీట్ రిపోర్ట్ ఇవ్వండి అని పోలీసు వారికి ఇన్‌స్ట్రక్షన్ ఇస్తారు. అదే విధంగా మీరిచ్చిన డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించి కోర్ట్ వారు కొన్ని కండిషనల్ మీద కండిషన్ ఉండొచ్చు, కండిషన్ లేకపోవుండొచ్చు. బేస్డ్ ఆన్ ద సీబీఆర్‌టీ. ఓకే. అక్కడ జరిగిన సీబీఆర్‌టీ యొక్క దాన్ని బట్టి కోర్ట్ ఆర్డర్ అనేది పెట్టి రిలీజ్ చేస్తారు. ఇఫ్ అప్రూవ్డ్ యూ విల్ గెట్ సర్టిఫైడ్ ఆర్డర్. ఓకే. కోర్ట్ ద్వారా మీకు ఆర్డర్ కాపీ వస్తుంది. ఆర్డర్ కాపీ రాగానే సబ్మిట్ ఆర్డర్ టు ద పోలీస్ స్టేషన్. గో టు ద కన్సర్న్ పోలీస్ స్టేషన్ విత్ ఆర్డర్. రిసీవ్ యువర్ వెహికల్ విత్ అన్ అక్నాలెడ్జ్‌మెంట్. ఓకే. ఒక ఆర్డర్ తీసుకొని కోర్ట్ ఆర్డర్ తీసుకొని వెళ్లి పోలీస్ స్టేషన్‌లో ప్రొడ్యూస్ చేస్తే మీకు అక్నాలెడ్జ్‌మెంట్ రిలీజింగ్ ప్రాసెస్ చేస్తారు. ఓకే. కోర్ట్ మే ఇంపోజ్ కండిషన్స్. ఒక వాట్ కైండ్ ఆఫ్ కండిషన్స్ ఇంపోజ్ చేస్తుంది అంటే డు నాట్ సెల్ ద వెహికల్. ఓకే. వన్స్ ఇట్ ఈస్ డన్ యూ షుడ్ నాట్ సెల్ ద వెహికల్. మెయింటైన్ ఇన్ ఒరిజినల్ కండిషన్. ఇంతకుముందు ఎలా ఉందో అలాగే మెయింటైన్ చేయండి. ప్రొడ్యూస్ వెనెవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఓకే. ఎప్పుడైతే మనకి రిక్వైర్ చేయాలో దాన్ని అడిగారో పోలీసు వారు అప్పుడు దాన్ని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ స్పెసిఫిక్ సినారియోస్. ఓకే. స్పెసిఫిక్ సినారియోస్ ఏముంటాయంటే వెహికల్ సీజ్డ్ ఫర్ డ్రంక్ అండ్ డ్రైవ్. ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో సీజ్ చేశారు అనుకోండి. సెక్షన్ 185 ఆఫ్ మోటార్ వెహికల్ యాక్ట్ కింద. అప్పుడేం చేస్తాము? ఫస్ట్ టైమ్ అఫెన్స్ అయితే ఓకే. ఇట్ ఈస్ నాట్ ఫస్ట్ టైమ్ అఫెన్స్ అయితే మే బి ఫైన్డ్ ఆర్ వెహికల్ రిలీజ్డ్ ఆఫ్టర్ కౌన్సెలింగ్. ఓకే. మినిమమ్ ఫైన్ ఏస్తారు. అదే విధంగా కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత వెహికల్ రిలీజ్ చేస్తారు. ఒకవేళ రిపీటెడ్ అఫెన్స్ అయింది అనుకోండి. ఓకే. వెన్ రిపీటెడ్ అఫెన్స్ వెహికల్ మే బి హెల్డ్ లాంగర్. కోర్ట్ రిలీజ్ మే బి రిక్వైర్డ్. ఒకవేళ 2, 3 ఇన్స్టెన్సెస్ అయినాయి అనుకోండి. అప్పుడేం జేస్తారు? పోలీసు వారు ఆ వెహికల్‌ని హోల్డ్ జేసి పెట్టేస్తారు. మళ్ళీ కోర్ట్‌కి సబ్మిట్ జేస్తారు. కోర్ట్‌లో గూడా మీరు సేమ్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది రన్ చేయాల్సొస్తుంది. అండ్ యాక్సిడెంట్ కేస్. ఓకే. యాక్సిడెంట్ కేసెస్ అంటే ఏంది? యాక్సిడెంట్ కేసెస్‌లో ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది. ఓకేనా? ఎందుకంటే కాంపెన్సేషన్ కోసం వాళ్ళు గూడా మళ్ళీ ఇంకా ఫర్దర్ కేసెస్ అనేది పుట్ చేసుకుంటారు కాబట్టి ఆహ్, సో, దాని పర్పస్ ఎఫ్ఐఆర్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో, యాక్సిడెంటల్ కేసెస్ అయితే ఏం చేస్తాం? వెహికల్ మే బి నీడెడ్ ఫర్ మెకానికల్ ఇన్స్‌పెక్షన్ ఆర్ ఫోరెన్సిక్ టెస్ట్. ఓకే. వెహికల్‌ని ఒకవేళ మెకానికల్ ఇన్స్‌పెక్షన్ గాని, ఫోరెన్సిక్ టెస్ట్‌లు గాని చేయాలి. రిలీజ్ యూజువల్లీ గ్రాంటెడ్ బై ద కోర్ట్ ఆఫ్టర్ ఇన్స్‌పెక్షన్ ఈస్ డన్. ఓకే. కోర్ట్ అనేది వెహికల్‌ని ఇన్స్‌పెక్షన్ చేసిన తర్వాత
ఓకే. దాన్ని అడ్రెస్ చేసిన తర్వాత మీకు రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. వెహికల్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రిమినల్ యాక్టివిటీస్. ఒకవేళ వెహికల్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రిమినల్ యాక్టివిటీ లైక్ స్మగ్లింగ్ ఆర్ థెఫ్ట్ దాంట్లో ఇన్వాల్వ్ అయింది అనుకోండి. వెహికల్ మే బి హెల్డ్ యాస్ ఏ మెటీరియల్ ఎవిడెన్స్. ఓకే. రిలీజ్ మే నాట్ బి గ్రాంటెడ్ అంటిల్ ద ట్రయల్ ఈజ్ ఓవర్ విత్ ఎ స్పెషల్ కోర్ట్ పర్మిషన్. ఓకే. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో స్మగ్లింగ్ గాని, థెఫ్ట్ గాని అలాంటి సిట్యుయేషన్‌లో యూ కెన్ ఫైల్. మీరు ఫైల్ చేసుకోవచ్చు. కోర్ట్ మే బి యాక్సెప్టెడ్, కోర్ట్ మే బి రిజెక్టెడ్. ఓకే. బట్ యూ హావ్ టు ట్రై బై బీయింగ్ ఎ అడ్వొకేట్ యూ హావ్ టు ట్రై. ఓకే. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. సమ్ స్పెషల్ కోర్ట్ పర్మిషన్ ద్వారా కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఆల్వేస్ రిటైన్ ఏ కాపీ ఆఫ్ ద సీజర్ మెమో అండ్ కోర్ట్ ఆర్డర్. Okay, and do not attempt to bribe or negotiate informally. It may worsen the legal situation. If your vehicle is modified illegally, okay, loud exhaust, tinted glasses, you may have to rectify the issue before release. And if you are not the registered owner, you may need to a notarized NOC from the actual owner. ఓకే. దీస్ ఆర్ ద రిమైండరీ పాయింట్స్ అన్నమాట. ఓకే. మీరు కంపల్సరీగా కోర్ట్ యొక్క పోలీస్ సీజర్ మెమో ఒకటి, కోర్ట్ ఆర్డర్ ఒకటి కంపల్సరీ ఉంచాలి. బ్రైబ్ అలాంటి వాటివి ఎంటర్‌టైన్ చేయకూడదు. ఓకేనా? అండ్ మాక్సిమం దాని వెహికల్‌ని రీమోడిఫికేషన్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ ఉండేటట్టు చూడండి. అదేవిధంగా మీరు రిజిస్టర్డ్ ఓనర్ కాకపోయిందనుకోండి, రిజిస్టర్డ్ ఓనర్ దగ్గర ఎన్ఓసీ తీసుకొని రండి. ఎన్ఓసీ తెచ్చుకోండి. అది ఒకవేళ మీ హ్యాండ్ ఓవర్‌లో ఉంటే వెహికల్ మీరు ప్రాసెస్ చేస్తూ ఉన్నారు అనుకోండి. సో, అండ్ వెహికల్ సీజ్డ్ యాక్సిడెంట్. ఓకే. వెహికల్ సీజ్డ్ ఇన్ యాక్సిడెంట్‌లో పోలీస్ ఫైల్ ఎఫ్ఐఆర్ అండర్ సెక్షన్ 281. ఓకే. పోలీస్ అనేవారు ఎన్ని సెక్షన్స్ మీద చేస్తారు? 281, 123, 124, 106 బిఎన్ఎస్ అండ్ అప్లై ఫర్ రిలీజ్ అండర్ సెక్షన్ 499 బిఎన్ఎస్ఎస్ and must prove ownership and submit documents. Court usually allow సూపర్దారి అన్లెస్ ఇట్స్ వైటల్ ఎవిడెన్స్. ఓకేనా? సో, బిఎన్ఎస్ ప్రకారము పోలీసు వారు ఇన్ని సెక్షన్స్ కింద మీద చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 281 అనుకోండి ర్యాష్ డ్రైవింగ్ పబ్లిక్ వే. బిఎన్ఎస్ఎస్ 123 మీన్స్ కాజింగ్ హర్ట్ యాక్ట్. ఓకే. అండ్ కాజింగ్ హర్ట్ యాక్ట్ and personal safety. And section 124 causing grievous hurt by the uh, and endangering life of the personal safety and causing death of by negligence 106. Okay. And this in these cases apply for release vehicle under section 499 of BNSS and seized for no registration or tax. Okay. కొన్ని సందర్భాల్లో రిజిస్ట్రేషన్స్ గాని, టాక్స్ గాని కట్టకపోతే కూడా చేస్తారు. ఓకే. సెటిల్ టాక్స్ డ్యూస్ విత్ ఆర్‌టీఓ. ఆర్‌టీఓ దగ్గర డ్యూస్ పే చేయండి. అప్రోచ్ ద పోలీస్ ఆర్ కోర్ట్ విత్ రిసిప్ట్. ప్రొడ్యూస్ వాలిడ్ ఆర్‌సీ అండ్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్. ఓకే. అండ్ అదేవిధంగా కమర్షియల్ వెహికల్ ఓవర్‌లోడెడ్ మిస్‌యూజ్డ్ అయినాయి అనుకోండి. పే పెనాల్టీ యాస్ పర్ ద ఎంవీ యాక్ట్ అండ్ షో పర్మిట్ ఇన్స్యూరెన్స్ ఫిట్‌నెస్ అండ్ కెన్ బి రిలీజ్డ్ బై ఆర్‌టీఓ పోలీస్. అండ్ వెహికల్ యూజ్డ్ ఇన్ క్రైమ్‌లు అనుకోండి స్మగ్లింగ్ గాని వాటిలలో కోర్ట్ మే నాట్ రిలీజ్ అంటిల్ ఇన్వెస్టిగేషన్ ఈస్ కంప్లీటెడ్. ఓనర్ మస్ట్ ప్రొవైడ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ ఇన్వాల్వ్‌మెంట్. ఓకే. ఒకవేళ స్మగ్లింగ్ గాని, థెఫ్ట్ విషయంలో గాని ఇట్లాంటి ఇల్లీగల్ ట్రాన్స్‌పోర్ట్స్ గాని ఇలాంటి విషయాలలో మన వెహికల్ అనేది ఉంది అనుకోండి. జనరల్‌గా ఊబర్ ఉంది. ఒక వెహికల్ వేరే రెంటల్ పర్పస్ ఇచ్చారనుకోండి. మనం నోన్ పర్సన్‌ని బిలీవ్ చేసి ఇస్తాం. బట్ సమ్ కేసెస్ ఏమవుతుంది అది బిలీవ్ చేసినా గాని కొన్ని సందర్భాల్లో థెఫ్ట్ అయితుంది. అలాంటి సిట్యుయేషన్‌లో మనము మన ఇన్నోసెన్స్‌ని మనం ఒక ల్యాక్ ఆఫ్ మనకు తెలియకుండా ఇచ్చాము అనేది మనం మెన్షన్ చేసామనుకోండి. మేబీ కొన్ని సందర్భాల్లో మనకు రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్. మనం ఒక జూనియర్ అడ్వకేట్ అనే వాళ్ళు పోలీస్ స్టేషన్‌లోకెళ్ళి పోలీస్ స్టేషన్‌లో అప్లికేషన్ ఇవ్వచ్చు. అదేవిధంగా అప్లికేషన్ ఇచ్చి అదేవిధంగా కోర్టు ద్వారా కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. Now theoretical part is completed. Then we see what is the, for example, no FIR. Okay. In case of FIR is not registered అవ్వలేదనుకోండి. సో, ఏ విధంగా మనం అప్లికేషన్ పెడతాం చూద్దాం. See, this is a application to police station vehicle release. ఓకే. వెహికల్ రిలీజ్ చేయడానికి పోలీస్ స్టేషన్‌లో మనం అప్లికేషన్ దరఖాస్తు చేసే విధానం. ఒక ఫార్మల్‌గా ఒక లెటర్ రాసి ఇవ్వండి సరిపోతుంది పోలీస్ స్టేషన్‌లో అలాంగ్ విత్ ద డాక్యుమెంట్. అప్లికేషన్ టు పోలీస్ స్టేషన్ ఫర్ వెహికల్ రిలీజ్ అని పెట్టాం.
to the station house officer, name of the police station, a police address, a district తెలంగాణ, అండ్ సబ్జెక్ట్ వచ్చేసి రిక్వెస్ట్ ఫర్ రిలీజ్ సీజ్డ్ వెహికల్ అని వెహికల్ నెంబర్ ఇస్తాం ఇక్కడ. అండ్ మనం ఫార్మల్గా ఏం చేస్తాము అంటే పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు అడ్వకేట్ నేమ్ మీద కాకుండా ఆ యొక్క పార్టీ నేమ్ మీద అప్లికేషన్ పెట్టండి సరిపోతుంది. సో ఎవరైతే ఫైల్ చేస్తున్నారో అతని నేము, అతని ఫాదర్ నేము, అతని ఫుల్ అడ్రస్, ఐఎమ్ ఓనర్ ఆఫ్ ద వెహికల్ బేరింగ్ రిజిస్ట్రేషన్ నెంబర్, వెహికల్ నెంబర్, అదేవిధంగా మోడల్, ద సైడ్ వెహికల్ వాజ్ సీజ్డ్ బై యువర్ డిపార్ట్మెంట్ ఆన్ డేట్, ఎప్పుడు డిపార్ట్మెంట్ సీజ్ చేశారు, అలేజ్డ్ వయలేషన్ ఏంటి ఆ వయలేషన్ ఇక్కడ రాయండి. I kindly request you to release my vehicle. I assure that all necessary documents, RC, DL, insurance, PUC now available for vehicle verification. I undertake to comply with the further legal requirement and will produce vehicle whenever required. Your office or any competent authority. I request you kindly consider my application sympathetically and release the vehicle. సో పోలీస్ వారికి ఇలా దరఖాస్తు పెట్టుకుంటే సింపుల్గా అయిపోతుంది అనమాట. ఓకే, గ్రీవెన్స్ లేని వాటిలలో ఇక్కడ థ్యాంక్ యూ అని యువర్ సిన్సియర్లీ ఓనర్ పేరు, అతని సిగ్నేచర్, అతని యొక్క నేమ్, అతని మొబైల్ నెంబర్, అడ్రస్ మెన్షన్ చేస్తాం. అదేవిధంగా ప్లేస్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నామో అప్పుడు డేట్. సో అలాంగ్ విత్ ఈ అప్లికేషన్తో పాటు కాపీ ఆఫ్ ఆర్సీ, ఓకే, రిజిస్ట్రేషన్ కాపీ ఒకటి, అండ్ డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ సర్టిఫికేట్, పొల్యూషన్ సర్టిఫికేట్, ఐడి ప్రూఫ్, ఇవి దరఖాస్తు దానికి అటాచ్ చేసి ఇచ్చామనుకోండి. ఓకే, కొంత సమయం తీసుకొని వాళ్ళు వెరిఫికేషన్ చేసి రిలీజ్ చేస్తారు. ఒకవేళ అదేమో జస్ట్ ఎంటీ అప్లికేషన్. రియల్ అప్లికేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో అప్లికేషన్ టు పోలీస్ స్టేషన్, ఒక ర్యాండమ్ నేమ్ తీసుకుంటాను నేను. స్టేషన్ హౌస్ ఆఫీసర్, నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్, హౌస్ నెంబర్ నియర్ గాంధీ చౌక్, నల్గొండ డిస్ట్రిక్ట్ అని పెట్టాం. అండ్ ర్యాండమ్ వెహికల్ నెంబర్ కూడా పెడుతున్నాను ఇక్కడ. రిక్వెస్ట్ ఫర్ దిస్ ఇస్ ద వెహికల్ నెంబర్. రెస్పెక్టెడ్ సార్, ర్యాండమ్ నేమ్ రవికుమార్ రెడ్డి నరసింహారెడ్డి, హౌస్ నెంబర్ నల్గొండ, అండ్ హోండా యాక్టివా వెహికల్, జూలై ఎప్పుడైతే రిలీజ్ అయిందో దాని సైన్, సిగ్నేచర్, అండ్ దట్స్ ఇట్. అండ్ కాపీ ఆఫ్ ద డాక్యుమెంట్ మనం ప్రొడ్యూస్ చేస్తాం. ఓకే, మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఈ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేస్తాను. మన టెంప్లెట్స్ మీద రాసింది చూడండి, ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అండ్ యూ విల్ ఫైండ్ ఆల్ ద డాక్యుమెంట్ దేర్. సో యూ కెన్ యూటిలైజ్ ఫర్ యువర్ ఫ్యూచర్ వర్క్స్. ఓకే, అండ్ అనేదర్ వన్ వచ్చేసి పిటిషన్ ఎలా ఫైల్ చేయాలి చూద్దాం. కోర్టులో మెజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, మీ డాక్యుమెంట్స్ అనేది మెన్షన్ చేయాలి కదా. సో ఇన్ ద కోర్ట్ ఆఫ్ మెజిస్ట్రేట్ కోర్ట్, ఓకే, లోయర్ కోర్టులో చేసుకోవాలి. ఇది మనకి ఇలాంటివి 1 year ఇంప్రిజ్మెంట్ ఉన్నాయి దాంట్లో. ఇన్ ద కోర్ట్ ఆఫ్ హానరబుల్ మెజిస్ట్రేట్ కోర్ట్ నల్గొండ అండ్ క్రైమ్ నెంబర్ అని ఇస్తాం, వాళ్ళు క్రైమ్ నెంబర్ మనకి ఇస్తారు. ఓకే, పిటిషనర్ నేమ్ అండ్ ఆ రెస్పాండెంట్ పోలీస్ స్టేషన్, ఐదర్ ఇక్కడ మీరు అప్లికెంట్ ఆర్ కంప్లైంట్ ఆర్ అక్యూజ్డ్ కంప్లైంట్ అని కూడా పెట్టిన ఏం కాదు. ద పిటిషన్ అండర్ సెక్షన్ 499 ఆర్ 501 ఆఫ్ బిఎన్ఎస్ఎస్, ఓకే, డాకెట్ మీద రాస్తున్నాం. అదేవిధంగా ఫైల్డ్ ఆన్ కౌన్సిల్ పిటిషనర్, అదేవిధంగా అతని యొక్క అడ్వకేట్స్, అండ్ కింద అగ్రిమెంట్. ఓకే, 2 సైడ్ బై సైడ్ తీసుకోవాలి కదా. ఇన్ ద కోర్ట్ ఆఫ్ మెజిస్ట్రేట్ జడ్జ్ ఎట్ నల్గొండ అండ్ ద పర్సన్ నేమ్, అదేవిధంగా రెస్పెక్ట్ఫుల్లీ ఆ వెహికల్ నెంబర్ డీటెయిల్స్ అన్ని ఇందులో మెన్షన్ చేసి చేస్తాం. ఓకే, ఈ యొక్క పిటిషన్ కాపీ అనేది ఫైల్ చేస్తాం. ఫస్ట్ డాకెట్, అదేవిధంగా ఒక సపరేట్గా దీన్ని వేరే ఇంకో పేపర్లో ప్రింట్ చేయండి. ఓకే, బ్యాక్ టు బ్యాక్ కాకుండా ఈ డాకెట్ ఒకటి ఒక పేజీలో, ఫస్ట్ ఫ్రంట్ పేజీ డాక్ వస్తుంది డాకెట్, అండ్ సెకండ్ వేరే పేజీలో ఇది ప్రింట్ చేయండి. ఓకే, పిటిషన్ ఫైల్ చేయండి. అదేవిధంగా ఇక్కడ ఒక 10 రూపీస్ స్టాంప్ ఒకటి ఉంటుంది. లేదు అంటే అక్కడ ఎంత స్టాంప్, ఆ గ్రీవియన్స్ హర్ట్ని బట్టి స్టాంప్ ఉంటుంది, అడిగి అక్కడ కోర్టు వాళ్ళని స్టాంప్ అనేది ఇక్కడ పెట్టండి. ఓకే, ప్రింటెడ్ స్టాంప్. అదేవిధంగా ఈ యొక్క ప్రేయర్ అనేది మెన్షన్ చేస్తాం. సైన్ ఇక్కడ అక్కడ పర్సన్ సైన్ అండ్ ఇక్కడ అడ్వకేట్ యొక్క సిగ్నేచర్ పెడతాం. దీంతో పాటు ఒక పర్సనల్ అఫిడవిట్ కూడా అటాచ్ చేయాలి అనమాట. పర్సనల్ అఫిడవిట్ అంటే ఏంటి, మెజిస్ట్రేట్ జడ్జ్లో అతని నేము, అక్యూజ్ నేము, కంప్లైనర్ నేము, అండ్ అతని ఫుల్ నేము, ఫాదర్ నేము, ఏజ్. ఓకే, డూ యూ హియర్ బై అఫర్మ్ అండర్, ఓకే, దట్ ఐ ఆమ్ ద రిజిస్టర్డ్ ఓనర్ ఆఫ్ ద వెహికల్ నెంబర్ వేస్తాం. ద సేడ్ వెహికల్ వాజ్ సీజ్డ్, పోలీస్ స్టేషన్, ఎఫ్ఐఆర్ నెంబర్, that undertake produce said vehicle before honorable court police authority, okay, that I will not transfer
alienate the said vehicle. Okay, the name transfer chain modification chain అన్నా షెల్ నాట్ యూజ్ వెహికల్ ఫర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ అండ్ షెల్ కెప్ట్ ఇన్ ద గుడ్ కండిషన్లో వెహికల్ మెయింటైన్ చేస్తామంటాం. డిపోనెంట్ అండ్ వాళ్ళ సిగ్నేచర్ మెన్షన్ చేస్తాం. ఓకే, వన్ కాపీ ఆఫ్ పిటిషన్ అండ్ వన్ కాపీ ఆఫ్ అఫిడవిట్ మెన్షన్ చేసి అండ్ ఫాలోయింగ్ ద డాక్యుమెంట్స్ అన్ని దానికి అటాచ్ చేసి తర్వాత కోర్ట్ ప్రొసీడింగ్ ఎలా ఇస్తాం మనం ఫస్ట్ మనం నిన్న క్లాసులో ఆల్రెడీ డిస్కస్ చేసాం. రీకాల్ పిటిషన్ ఎలా వేసాము అదే విధంగా మీరు అప్లికేషన్ మొత్తం రెడీ చేసిన తర్వాత ఆ మెజిస్ట్రేట్ కోర్టులోకి వెళ్ళి బెంచ్ క్లర్క్ మీరు ఇచ్చారనుకోండి, ఆ బెంచ్ క్లర్క్ వాళ్ళు చెక్ చేసి మెజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్తారు. వాళ్ళు చెక్ ఇన్ పుటప్ చేస్తారు. మళ్ళీ సెక్షన్ ఆఫీస్కి వెళ్తుంది. సెక్షన్ ఆఫీస్లో ఫర్దర్ అప్లికేషన్ వాళ్ళు ప్రాసెస్ చేసి ఫైలింగ్ అయినప్పుడు ఒక నెంబర్ ఇస్తారు. ఓకే, ఆ ఫైలింగ్ నెంబర్ ఇస్తారు. ఆ ఫైలింగ్ నెంబర్ వస్తుంది. ఒకవేళ కంప్లైంట్ ఒకవేళ వెహికల్ అక్యూజ్డా లేదంటే కంప్లైనర్, కంప్లైనర్ కాదు, ఒక అక్యూజ్డే ఉంటారు కదా. సో మనమే ఒక దిస్ ఈస్ నాట్, ఇట్ విల్ నాట్ టేక్ మోర్ దెన్ 1 మంత్ ఆర్ 3 మంత్స్. మీరు వెరీ లిమిటెడ్ టైంలో ఇది కంప్లీట్ అవుతుంది. మేబీ 1 డేలో కూడా అవ్వచ్చు, మేబీ 1 వీక్లో అవ్వచ్చు. ఓకే, బేస్డ్ ఆన్ దట్ యువర్ ఎక్స్ప్లెనేషన్ అండ్ యూ ప్రొవైడింగ్ ద డాక్యుమెంట్, వ్యాలిడేటెడ్ డాక్యుమెంట్ మీరు ప్రొవైడ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. సో మీరేం చేస్తారు, బెంచ్ క్లర్క్కి ఇచ్చేయండి, వెరిఫై చేపియండి అండ్ మెజిస్ట్రేట్ గారికి ఇచ్చేయండి. వాళ్ళు పుటప్ చేస్తారు, సెక్షన్ ఆఫీసులు ఇచ్చేయండి అండ్ ఆఫ్టర్నూన్ మళ్ళీ వెళ్ళి ఒక సెక్షన్ ఆఫీస్లో ఫాలోఅప్ చేయండి అండ్ వెంటనే మీకు ఒక నెంబర్ వస్తుంది, డేట్ వస్తుంది. అప్పుడు వెళ్ళి మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని ప్రొడ్యూస్ చేసి వెంటనే ఆ, మీరేం చేయాలి అంటే ఆర్గ్యుమెంట్ అనేది చెప్పాలి ఉంటుంది. ఆర్గ్యుమెంట్ చెప్పిన తర్వాత మెజిస్ట్రేట్ వారు అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఫస్ట్ పోలీస్ వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకొని దాన్ని రిపోర్ట్ ఇవ్వమని పంపిస్తారు. వాళ్ళు కూడా రిపోర్ట్ చేసిన తర్వాత రిపోర్ట్ని అండ్ మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ వెరిఫై చేసి డైరెక్ట్ రిలీజ్ చేయడమా, కండిషనల్గా రిలీజ్ చేయడమా, బాండ్తో రిలీజ్ చేయడమా, దేర్ మే బి సపరేట్ ప్రొవిజన్. ఓకే, యూజింగ్ దట్ ప్రొవిజన్ దే విల్ రిలీజ్. ఓకే, బేస్డ్ ఆన్ ద క్రిమినాలిటీని బట్టి ఉంటుంది, సివియారిటీని బట్టి ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, దట్ ఈస్ ఓకే. అండ్ అనదర్ ప్రాసెస్ ఏంటి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు కోర్ట్, మీరు కోర్ట్కి వెళ్ళకుండా ఆన్లైన్ ఫైలింగ్ ప్రొసీజర్ కూడా ఉంది. ఓకే, ఒక సెషన్ దాని మీద కూడా చెప్తాను. ఆన్లైన్లో మనం ఫైలింగ్ చేయాలి అంటే కోర్టు దాకా పోకుండా అన్ని డాక్యుమెంట్స్ని, ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్ని మనం డైరెక్ట్గా ఆన్లైన్లోనే పోర్టల్లో, ఆన్లైన్ ఈ కోర్ట్స్ పోర్టల్లో, ఈ ఫైలింగ్ పోర్టల్లో వెళ్ళి మీరు డాక్యుమెంట్స్ అన్ని ప్రొడ్యూస్ చేసి మీరు సబ్మిట్ చేశారనుకోండి, దెన్ ఆ రోజు ఆ పేజ్ డేట్కి వెళ్ళి మీరు డైరెక్ట్గా చెప్పేస్తే మీకు ఆన్‌లైన్ రిలీజెస్ కూడా వచ్చేస్తున్నాయి. ఓకే, దిస్ ఈజ్ వన్ ప్రొసీజర్. ఇట్ వాస్ ఎ బ్లాంక్. అండ్ అనదర్ ఏంటి అంటే ఫీల్డ్ 1 ఒక ఫార్మ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మెజిస్ట్రేట్ కోర్ట్. ఓకే, రమేష్ గౌడ్ అనే ఒక పిటిషనర్ నేమ్ తీసుకున్నాను. రెస్పాండెంట్ పోలీస్ స్టేషన్ 499 ఆర్ 501 అండర్ సెక్షన్ 2 పవర్స్, దే విల్ బి హ్యావింగ్ 2 పవర్స్ అండ్ అడ్వకేట్ నేమ్ ఇక్కడ రమేష్ గౌడ్, అతని యొక్క అడ్రస్, పిటిషనర్ది, పిటిషన్ అండర్ సెక్షన్ 499 ఆర్ 501 బిఎన్ఎస్ఎస్. ఓకే, and also you will provide the vehicle number, vehicle type and model and engine number, చేజెస్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇలా డిక్లరేషన్ ప్రొవైడ్ చేసి సిగ్నేచర్ పెడతాం. అండ్ ఆల్సో అనదర్ ఫాలోయింగ్ అప్లికేషన్లో ఏం చేస్తాము, అఫిడవిట్ మెన్షన్ చేస్తాం. ఓకే, అఫిడవిట్కి స్టాంప్స్ అయితే అవసరం లేదు, ₹1 స్టాంప్ బ్యాక్లో అవసరం లేదు. జస్ట్ అఫిడవిట్, డైరెక్ట్ అఫిడవిట్ మెన్షన్ చేస్తే అయిపోతుంది. అండ్ అండ్ ఒకవేళ మీరు ఈ అప్లికేషన్ ఫైల్ చేసేటప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వీళ్ళు ఒక 2, 3 కాపీస్‌లో ఉంది అనుకోండి. కింద ఇక్కడ బాటమ్‌లో కింద కానీ ఇటు సైడ్‌కి కానీ అక్యూజ్డ్‌తో సిగ్నేచర్ పెట్టియండి. ఎందుకంటే అతను అటెస్టేషన్ చేయాలి కదా. ఇప్పుడు ఏ డాక్యుమెంట్ అయినా సరే పిటిషన్ కాపీలో ఉన్నప్పుడు కంపల్సరీగా ఆ యొక్క ఫాలోయింగ్ పిటిషనర్ తోటి ప్రతి పేజీలో కింద గాని, ఇటు సైడ్‌కి గాని ఒక అటెస్టేషన్ చేశారనుకోండి. ఆహ్, దట్ ఈస్ ద ప్రొవిజన్ యాక్చువల్‌గా. ఆ రూల్ ప్రకారం అలా చేయాలి. కొన్నిసార్లు చేసినా, చేయకున్నా యాక్సెప్ట్ చేస్తారు. బట్ చేస్తే మంచిది. ఓకే, అఫిడవిట్ కూడా మనం సేమ్ అఫిడవిట్ మెన్షన్ చేసాం. అఫిడవిట్‌లో కూడా వాళ్ళ యొక్క ఫైల్ నెంబర్, అడ్రస్ పెట్టి డిపోనెంట్ అండ్ సిగ్నేచర్ పెట్టి ఇచ్చేస్తాం. ఓకే, ఇది వన్ కైండ్ ఆఫ్ ఫార్మాట్. అండ్ ఇంకొక ఫార్మాట్ చూడండి, ఇది సంథింగ్ ఆన్‌లైన్‌లో ఫార్మాట్. ఇన్ ద కోర్ట్ ఆఫ్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్. ఓకే, మెట్రోపాలిటన్ కోర్ట్‌లో కేస్ నెంబర్ అండ్ కంప్లైంట్ ఎఫిక్స్. ఓకే, స్టాంప్ ఇక్కడ అతికియండి అండ్ వర్సెస్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ స్టేట్. ఓకే, పోలీస్ స్టేషన్ వర్సెస్ అక్యూజ్డ్
అండ్ ఎఫ్ఐఆర్ నెంబర్, ఒకవేళ ఎఫ్ఐఆర్ నెంబర్ అయితే ఎఫ్ఐఆర్ నెంబర్, ఏ డేట్ అయింది అండ్ ఏ సెక్షన్‌లో అయింది, పోలీస్ స్టేషన్. అప్లికేషన్ ఫర్ లీజ్డ్ కార్ నెంబర్. ఓకే. ఇక్కడ నేను సెక్షన్ ఏమి ఎయలేదు. సెక్షన్స్ ఏమి ఎయలేదు. ఓకేనా? 501 ఏమి ఎయలేదు. సో, ఇక్కడ సెక్షన్ లేకుండా కూడా జస్ట్ కార్ నెంబర్ మెన్షన్ చేసి కూడా ఫైల్ చేసుకోవచ్చు మనం. ఓకే. దట్ అప్లికెంట్ కార్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఇలా మెన్షన్ చేసి, ఓకే. ఆల్ ద డీటెయిల్స్ మెన్షన్ చేసి, ఇదే విధంగా అఫిడవిట్ కూడా మెన్షన్ చేసి, జస్ట్ కోర్ట్‌లో మనం ఫైల్ చేయడమే. ఓకే. దీస్ ఆర్ ద ఫార్మాట్స్. ఓకే. ఫ్యూచర్‌లో ఇంకేమైనా మీకు ఆహ్, డాక్యుమెంట్‌లో మీకు ఫ్యాక్ట్స్ అనేది తెలిసిందనుకోండి, దెన్ యూ కెన్ కస్టమైజ్ యువర్ ఫ్యాక్ట్స్. బట్ స్ట్రక్చర్ మాత్రం ఇలా ఉంటుంది. ఫార్మాట్ ఇలా ఉంటుంది. ప్రొసీజర్ ఇలా ఉంటుంది. సో, ఆ ప్రొసీజర్ మీరు అర్థం చేసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, ఓకే. యూ విల్ గెట్ బెనిఫిటెడ్ అండ్ యూ కెన్ ఆల్సో ఎర్న్ సమ్ మనీ ఫ్రమ్ ద క్లయింట్. ఓకేనా? బీయింగ్ ఎన్ అడ్వకేట్ యూ హావ్ టు డూ ఫేవర్. ఓకే. యూ హావ్ టు సపోర్ట్ ఆహ్, యువర్ క్లయింట్, సపోర్ట్ ద పిటిషనర్. సో, ఎవరైతే వాళ్ళకి సపోర్టింగ్‌గా మీరు ఉండాలి. పోలీస్ స్టేషన్ అయితే పోలీస్ స్టేషన్ ప్రొసీడింగ్స్ ఫాలో అవ్వండి. మైనర్ కేసెస్ అయితే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మైనర్, ఇట్ ఈస్ క్రిటికల్ కేసెస్ అయినా గానీ ఎనీ కేస్ ఆల్సో యూ కెన్ ఫైల్. ఓకే. దట్ ఈస్ యువర్ రైట్. మీ రైట్స్ మీ దగ్గర ప్రొడ్యూస్ చేసి ఫ్యాక్ట్స్ దాంట్లో కూడా కన్విన్స్ అయ్యే ఫ్యాక్ట్స్ మెన్షన్ చేయాలి. ఓకే. కన్విన్స్ అయ్యే ఫ్యాక్ట్స్ మెన్షన్ చేసామనుకోండి అండ్ మెజిస్ట్రేట్ మే డూ ఫేవర్ బికాస్ బేస్డ్ ఆన్ ద సివియారిటీని బట్టి మనకు ఫేవర్ చేసే అవకాశం ఉంటుంది. వెహికల్ కూడా బయటకొచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ వెహికల్ డెడ్ అయ్యే పొజిషన్‌లో ఉన్నా గాని, మీరు అప్లికేషన్ ఫార్మ్ పెట్టుకోవచ్చు. డిక్లరేషన్ ఇవ్వచ్చు. ఇట్లా వెహికల్ యొక్క కండిషన్ ఇలా ఉంది. వాడకపోతే ఖరాబ్ అవుతుంది. అది ఇది. దాన్ని రిక్వెస్ట్ మేనర్‌లో గూడా మనం ఏ వెహికల్ అయినా బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. నౌ వి అండర్‌స్టాండ్ రైట్? ఆహ్, ఒకవేళ మీకు ప్రెజెంట్ మనకి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆన్ ద సేమ్ నేమ్. ఓకే. లీగల్ అడ్వైస్ ఇన్ తెలుగు. అదే విధంగా మనకు టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. అందులో కూడా టెలిగ్రామ్ గ్రూప్‌లో మీకన్ని డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి. ఫిల్డ్ అండ్ అన్‌ఫిల్డ్ ఎంప్టీ డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి. సో, మీరొకసారి వెళ్ళండి, చూడండి, నేర్చుకోండి. ఒక 1 టైమ్, 2 టైమ్స్ వీడియో చూడండి, అర్థం చేసుకోండి. డేర్‌గా ఎగ్జిక్యూట్ చేయండి. సీ ఇప్పుడు మనం ఏదైనా సొంతంగా డేర్ చేస్తేనే చేయగలం. ఒకవేళ మీరు డేర్ చేయలేదనుకో ఏది మనం చేయలేం. ఎవ్వరికీ బర్త్ నోబడీ ఈజ్ టాలెంటెడ్. ఓకే. ప్రతి ఒక్కరు వాళ్ళ ఓన్‌గా వచ్చిన తర్వాతే ఎవరైనా చేయగలుగుతారు. ఇఫ్ యూ నో ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ వెళ్ళాలి అనుకోండి. ఇఫ్ యూ నో ద వే, మీకు వే తెలిసినా తెలవకపోయినా గూగుల్ మ్యాప్ పట్టుకొని వెళ్ళిపోతాం గదా! అదే విధంగా ఇది గూడా అంతే. ఏ కేసయినా సరే తెలిసినా తెలవకపోయినా ఫస్ట్ మీరు ఆ కేస్‌ని హ్యాండ్ ఓవర్ చేసుకొని, దాని మీద ఇన్వెస్టిగేషన్ జేసి, దానికి సంబంధించిన సెక్షన్స్‌ని ఏ సెక్షన్ ప్రకారం మనం ఫేవర్ చేయగలము, ఏ సెక్షన్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేయగలము, ఏ సెక్షన్ ప్రకారము మనము కేస్‌ని రన్ చేయగలము, ఏ కోర్ట్‌లో, ఏ పరిధిలో వస్తుంది, మనకు మేజర్‌గా యూజ్ అయ్యే ఫ్యాక్ట్స్ ఏంటి అని అదే విధంగా ఆన్‌లైన్‌లో కూడా సెర్చ్ చేశారనుకోండి ఎన్ నంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీకు దొరుకుతాయి. ఆ డాక్యుమెంట్స్ యూజ్ చేసుకొని కూడా మీరు ప్రాసెస్ చేయొచ్చు. ఓకే. కోర్ట్‌లోకెళ్ళి మీరు కోర్ట్ క్లర్క్‌ని గాని, ఆఫీస్ స్టాఫ్‌ని గాని అక్కడ కూడా మీరు కొద్దిగా ఎంక్వైరీ చేశారు అనుకోండి. దే విల్ ఆల్సో గైడ్ యూ. ఓకే. కొన్ని చేంజెస్ వస్తాయి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మనం చెప్పినట్టుగా అక్కడ కొన్ని సందర్భాలు ఉండకపోవచ్చు. కొన్ని కోర్ట్‌లలో, కొన్ని ఏరియాలో. సో, అక్కడ వెళ్లి ఆ సెక్షన్ ఆఫీస్‌లో మనం కనుక్కున్నాం అనుకోండి. కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్స్ అనేది బై ప్రాక్టీస్‌గా తెలుస్తాయన్నమాట. వినడం ఒక ఎత్తు అయితే చేయడం ఒక ఎత్తు. అంతే గదా! ఇప్పుడు ఏదైనా బాగా వినడం అనేది విన్నంత వరకు బానే ఉంటుంది. తర్వాత మర్చిపోతాం. కానీ ఒక్కసారి మీరు ఎగ్జిక్యూట్ చేశారు అనుకోండి. వన్స్ యూ ఎగ్జిక్యూటెడ్ దెన్ యూ విల్ బికమ్ ఎ పర్ఫెక్షనర్. దెన్ నెక్స్ట్ టైమ్ ఫర్దర్ టైమ్ యూ నో నీడ్ టు డిపెండ్ ఆన్ అదర్ పర్సన్. ఓకే. మీరొక్కరే చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఓకే. Yeah, this is the class how to release vehicle from the police station or court. Okay, please watch and also give me your suggestion. ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి. చాలామంది వీడియో సైజ్ లెంత్ ఎక్కువ ఉంది అని చెప్తున్నారు. దానివల్ల చాలా టైమ్ టేకింగ్ అవుతుంది అన్నారు. కానీ వీడియో ఏందంటే మీకు క్లియర్‌గా అర్థం కావాలి అనుకోండి. సినారియో బేసిస్‌గా చెప్తేనే అర్థమవుతుంది. ఓకేనా? లాగింగ్ గాదు, లెంత్ కాదు. ఎవ్రీ పాయింట్ విల్ బి యూజ్డ్. ఓకే. ఇఫ్ యూ వాచ్ ఎవ్రీ ఓకే. ఎవ్రీ సెకండ్ మీరు వాచ్ చేశారు అనుకోండి. ప్రతి ఒక్క పాయింట్ వింటేనే మీకు
అక్కడ రియల్ టైమ్ ఇష్యూస్ ఏమొస్తాయి, రియల్ టైమ్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయనేది మీకర్థమవుతుంది. ఓకే. దాన్ని మీరు అచీవ్ చేయగలుగుతారు. కాబట్టి మాక్సిమం ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను. ఓకే. యాహ్! ఐ విల్ ట్రై టు రెడ్యూస్ ద సైజ్, వీడియో సైజ్ రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. ఆహ్, ఓకే నౌ థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ నెక్స్ట్ సెషన్‌లో మళ్ళీ కలుద్దాం. బాయ్. నమస్తే.